శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మ సనాతనః. ప్రతి నెల ఏకాదశిని వ్రతదినంగా భావించడం మన సనాతన సాంప్రదాయం. అందులోనూ మాఘ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. అయితే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఇలా అనడంలో ఒక విశేషం ఉంది. మహాభాగవత శిఖామణి అయిన భీష్మాచార్యుడు ముక్తి పొందిన రోజు మాఘశుద్ధ అష్టమి. ఆ తరువాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా వ్యవహరించడం సాంప్రదాయం అయ్యింది. మన సనాతన సాంప్రదాయంలో మాఘ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పట్టుదలతో చేయవలసిన దీక్షా కాలము కనుక భీష్మ పంచకము అని అంటారు. ఈ 5 రోజుల వ్రతాన్ని చేసినట్లయితే మొత్తం మాఘమాస వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. ఎప్పుడైనా ఒక మాసం యొక్క సారమంతా ఈ 5 రోజుల్లోనే ఉంటుంది. ప్రధానంగా మాఘమాసంలో శుక్లపక్షం కానీ కృష్ణపక్షం కానీ ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానం కానీ కూపస్నానం కానీ శీతల జలస్నానమే చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు అభ్యంగ స్నానాలు చేయకూడదు. ముఖ్యంగా గంగా స్నానమైతే ఎంతో శ్రేష్టమైనది. గంగా అనేక చోట్ల అనేక రకాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. గంగా స్నానం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు భీష్ముల వారే ధర్మరాజుతో చెప్పినట్లుగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. భీష్మ చరిత్ర భారతంలో ఒక సమున్నత శిఖరం. అతి భయంకరుడైన భీష్ముడు భీషణత్వానికి ప్రతీక. ఈ భీషణత్వం ఇంద్రియ నిగ్రహంలోనూ అంతఃశత్రువులను జయించడంలోనూ ప్రదర్శించి పరిశుద్ధతను పొందారు ఆయన. దేవతావ్రతుడనే పేరు కలిగిన ఈ మహాత్ముడు పితృభక్తిపరుడిగా తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచర్యాన్ని అవలంబించారు. భీష్మ ప్రతిజ్ఞ జగత్ ప్రసిద్ధం. సత్యనిష్టకు పేరుపడిన భీష్ముడు కొన్ని సందర్భాలలో ధర్మ అధర్మ నిర్ణయాలలో తటస్థంగా ఉన్న వాటి వెనుక దైవ సంకల్ప జ్ఞానం ధర్మ సూక్ష్మాలు హేతువులుగా ఉన్నాయి. ఆ కొద్ది సందర్భాల ఉపేక్షకు కూడా అంపశయ్యలో తనను తాను శిక్షించుకున్న నిర్మలుడు భీష్ముడు. ఇంద్రియ నిగ్రహానికి సత్యనిష్టకి మారుపేరుగా నిలిచిన ఈ పవిత్ర చరిత్రుడు అర్జునుడితో సాగించిన యుద్ధంలో తగిలిన బాణాలతో అలాగే నేల కొరిగాడు. ఆ బాణాలే సెయ్యగా కొంతకాలం గడిపారు. ఆ సమయంలో మహర్షులంతా ఆయనను పరివేష్టించి ఉన్నారు. లోకరక్షణకు విష్ణు సంకల్ప ప్రణాళికలో భాగంగా భూమికి దిగిన ఈ వయస్వరూపుడు సర్వధర్మాల నిధి త్రికాలజ్ఞుడు. ఈ త్రికాలజ్ఞ లక్షణంతోనే దైవ సంకల్పానికి అనుగుణంగా వ్యవహరించారు. ఈయన అంపశయ్యపై ఉన్న సమయంలో శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ యోగంలో ఉన్నారు. ఒక ధర్మవేత్త లోకాన్ని వదిలి వెళ్తున్న వేళ ఆయన నుంచి తరువాతి తరాలకు విజ్ఞాన సంపద అందాలి అని నిర్ణయించుకున్న కృష్ణుడు ధర్మరాజాదులతో శరతల్పగతుడైన భీష్ముడిని చేరుకున్నారు. ఒక మహాకాలంలో ఎంతో లోకాన్ని దర్శించిన అనుభవం, శాస్త్రాలను ఆపోసన పట్టిన ధార్మిక విజ్ఞానం ఆయనతోనే అంతరించిపోకూడదన్నది శ్రీకృష్ణుని సంకల్పం. పాలించే బాధ్యతను చేపట్టిన ధర్మరాజుకు ఆయన ఆ ధర్మ సంపదనంతా అందించాలని ఆదేశించారు పరమాత్మ. యుద్ధంతో అలసి క్షతగాత్రుడై ఉన్న తాను బుద్ధిని ఏకాగ్రం చేసి సూక్ష్మాంశాలతో విషయాలను వివరించే శక్తి లేనివాడనని కనుక ఆ ధర్మాలను శ్రీకృష్ణుడినే వివరించమని వేడుకుంటారు భీష్ములవారు. ఇది విన్న శ్రీకృష్ణుడు ఆయనతో ఇలా అంటారు: తాత, నీకు అమోఘమైన శారీరక బుద్ధిశక్తులను అనుగ్రహిస్తున్నాను. వాటితో నీవు నీ అనుభవసారాన్ని ధర్మ సూక్ష్మాలను నీ మనుమనికి అందించు అని బోధించారు. ఒక తరం తన తరువాత తరానికి అందించవలసినది ధర్మాన్ని, జ్ఞానాన్ని, అనుభవ సారాన్ని, అంతేకాని ఆస్తిపాస్తులను మాత్రమే కాదు అని చెప్పారు శ్రీకృష్ణుల వారు. భీష్ముని ద్వారా ధర్మరాజుకి ధర్మోపదేశం చేయించడంలోని పరమార్థమే ఈ సందేశం. అప్పుడు భీష్ముల వారు ఉపదేశించిన సూక్ష్మధర్మాలు, మోక్షధర్మాలు భారతంలో శాంతి, అనుశాసనిక పర్వాలుగా అతి విస్తారంగా విరజిల్లాయి. మహాభారతం వేదాల సారమైతే ఈ 2 పర్వాలు భారతానికి సారం. ఇందులో పాలనా ధర్మాలు, రాజధర్మాలు, వ్యక్తి ధర్మాలు, లోకరీతులు, ఉపాసనా రహస్యాలు, తత్వచింతన అన్నీ కలబోసుకొని కనబడతాయి.
దీని అర్థం ఏమిటంటే భీష్ముల వారు ఒక సమగ్ర మానవునిగా ఈ బోధ ద్వారా మరోమారు నిరూపించుకున్నారు. తాత్విక చింతన, ధార్మికానుష్ఠానం, దృఢభక్తి, ఇంద్రియ నిగ్రహం ఇన్ని సులక్షణాలను రాసిపోసుకున్న కారణంగా భీష్ముల వారు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు. ఆచరించి ఆచరింపచేసేవాడు ఆచార్యుడు. ఆయన పేరున ఒక మహాపర్వమే ఏర్పడింది. ఈ పర్వంలోనిదే భగవద్గీత. శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మః సనాతనః.